ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ 15వ తారీఖు లగాయితూ 22వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారము, మిథున రాశి యందు రవి బుధ గురు గ్రహాల యొక్క సంచారము, సింహమందు కుజకేతువులు, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు, అలాగే చంద్రుడు మకరం కుంభం మీనం మేషరాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి జన్మరాశి యందు ఉన్నటువంటి శుక్రుడు, తృతీయ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహము, అలాగే లాభస్థానమందు ఉన్నటువంటి రాహువు, అలాగే చంద్రుడు, ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారులలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రతికూలించేటువంటి గ్రహాలుగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావము, గురుబలం లేకపోవడము, ఇటువంటి గ్రహాల తాలూకు ప్రతికూలతలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉండడం, రవి బలం ఉండడం, ఆత్మకారకుడు అలాగే మనకారకమైనటువంటి గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల కొంత మానసికమైనటువంటి సంతోషం ఉంటుంది. ముఖ్యంగా వారం ప్రారంభంలో అంటే చాలా కాలం నుండి అవనటువంటి పనులు ఏమైనా ఉంటే, ఏదైనా ఒక పని ప్రతిసారి వాయిదా పడుతూ అవ్వకుండా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పనులు లాంటివి గనక ఆదివారము సోమవారాల్లో గనక ప్రారంభించగలిగితే దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటువంటి పనులన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగిపోతాయి. దశమంలో ఉండేటువంటి చంద్రుడికి అంత శక్తి ఉంటుంది. అలాగే తృతీయ స్థానముందు ఉన్నటువంటి రవిగ్రహం ఆరోగ్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఏదైనా ఒక పనిని సాధించగలము అనేటువంటి ఒక ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. జన్మ శుక్రుడు శారీరకమైనటువంటి శ్రమ లేకుండా ఎప్పుడూ కూడా బుద్ధిని ప్రచోదనం చేసుకుంటూ కష్టపడవలసినటువంటి ప్రాంతంలో తక్కువ కష్టాన్ని మీరు పెట్టుబడి కింద పెడుతూ ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ శనేశ్వరుడు అలాగే గురుబలం లేకపోవడం వల్ల కొంత సపోర్ట్ దొరకదు. ₹1 ఖర్చు పెట్టవలసినటువంటి చోట ₹5 ఖర్చు అవుతూ ఉంటుంది. కొంత ఈ విషయం మానసికంగా ఇబ్బంది పెడుతుంది. పలానా ప్రాంతంలో మనకి ఇలా ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు కదా, గతంలో వీళ్ళకి సహాయం చేసాం, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం కదా, వాళ్ళు మనకి సహాయం చేస్తారు అని అనుకునేటువంటి పరిస్థితుల్లో సరిగా వాళ్ళు మీకు రెస్పాండ్ కాకపోవడము, లేదా మీ నుండి సహాయం పొందినటువంటి వ్యక్తులు తిరిగి మీకు సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారు చేయకపోవడం లాంటివి మానసికంగా ఈ వారం బాధిస్తూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగానే ప్రవర్తించినప్పటికీ కూడా వారు ఏదైతే మీ నుండి కోరుకుంటున్నటువంటి ఉన్నాయో వాటిని మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతారు. అంటే మీ మీద ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని మీరు రీచ్ కావట్లేదు అనేటువంటి ధోరణి వారిలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో సానుకూలత కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఏలినాటి శని దోష నివారణ కోసమై ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారులకి 2వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు, 2వ స్థానమందు సంచరిస్తూ ఉన్నటువంటి గురువు, లాభశనేశ్వరుడు, దశమంలో ఉండేటువంటి రాహుగ్రహము, అలాగే చంద్రుడు వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారులకి చతుర్థ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, వ్యయస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, ఇవి ప్రధానంగా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తిగా మనం చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ కుజుడు కుటుంబపరమైనటువంటి
ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, చదువుకి సంబంధించినటువంటి విషయాలపై ఆయన యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అనగా కుటుంబ సభ్యుల నుండి కోరుకున్నటువంటి సపోర్ట్ దొరకదు. ఉద్యోగ వ్యాపారాల్లో అధికమైనటువంటి ఒత్తిడిని అనుభవిస్తూ ఉండడం, కొంత అనవసరమైనటువంటి విషయాలకి భయపడుతూ ఉండడం, ఖర్చు పెడుతూ ఉండడం ఇత్యాది విషయాలపై కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళకి అటు ఆర్థిక సమస్యలు ఉండవు. ప్రధానంగా ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా గాని అంత తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఈ గ్రహస్థితి ఇవ్వదు. ఏదో అడపాదడపా కొంత ఈ కుజగ్రహం గాని శుక్రుడు గాని కొంత అతి ఖర్చుల్ని ఇచ్చినప్పటికీ కూడా వాటి నుండి రికవరీ అయ్యేటువంటి విధంగానే మీ యొక్క సంపాదన ఉంటుంది. కానీ కొంత సమయం మాత్రం భయపెడతారు. అంటే అబ్బో మనకి అనుకున్న దాని మీద ఇంత ఖర్చు అయిపోతుంది కదా, మనకి ఎలాగా అనుకునేటువంటి విధంగా కొంతకాలం మాత్రం భయపెట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉన్నప్పటికీ అన్నిటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు. ప్రత్యేకించి 2వ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ. ప్రత్యేకించి వీళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉంటుందేమో, లేదా వీళ్ళతో ఏదైనా మనకు అవసరం పడుతుందేమో అని మీకు ఇష్టం లేకపోయినా వాళ్ళు కొంత ఇబ్బందికరమైన వ్యక్తులు, వీళ్ళంత మంచివారు కాదు అని తెలిసినప్పటికీ వారితో స్నేహం చేసి ఇంతకాలం చుట్టరికాన్ని నడుపుకుంటూ ఏదైతే మీకు అవసరం పడినప్పుడు ఉపయోగపడతారని అనుకున్నారో ఈ సమయంలో వారి యొక్క బుద్ధి బయటపడుతుంది. ప్రత్యేకించి మీరు చేసినటువంటి స్నేహం కానీ వారి మీద ఖర్చు పెట్టినటువంటిది అంతా వృధా అని తెలుస్తుంది. దుష్ట సంసర్గో, వీరు కఠినమైన మనస్కులు, వీరు చెడ్డవారు అని సమాజం ముద్ర వేసినప్పటికీ మీరు చేరదీసి ఎవరినైతే మిమ్మల్ని మీ వెనకాల తిప్పుకున్నారో లేదా వారి వెనకాల మీరు తిరిగారో వారు తమ స్వభావాన్ని బయటపడతారు. సరైన సమయానికి మీ దగ్గర నుండి ఎంత సహాయం పొందినా మీకు చివరికి వాళ్ళు తిరిగి సహాయం చేయకుండా వారికి ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి బుద్ధిని ప్రదర్శిస్తారు. ఇది కొంత మీకు బాధగా అనిపించవచ్చు. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సాధారణంగానే ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. వృషభ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున్ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మరాశి యందు గురుగ్రహము, జన్మరాశి యందు బుధుడు, జన్మరాశి యందు రవి, ఈ 3 గ్రహాల యొక్క స్థితి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహం. ఈ వారంలో చంద్రబలం వారం చివరిలో గాని కనబడడం లేదు. అలాగే లాభస్థానమందు శుక్రుడు. ఈ కుజ శుక్రుల యొక్క స్థితిని బట్టే మిథున రాశి వారు ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకించి ఈ కుజ శుక్రుల యొక్క స్థితి అటు ఉపజయ స్థానంలో అంటే లాభ స్థానాల్లో ఉండేటువంటి ఈ గ్రహ సంపత్తి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఈ వారంలో చంద్రబలం లేదు కాబట్టి మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. అజీర్ణమయ సంతాపం జాను బాధాంత దైవచ అన్నారు. అంటే ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, ఏదైనా గందరగోళం కానీ, ఆహారం సరిగ్గా పచనం కాకపోవడం కానీ, ఇలా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ అనారోగ్య సమస్యలు, ఈ తృతీయ కుజుడు లాభశుక్రుడు వాటి నుండి త్వరితగతిన బయటపడేటువంటి విధంగా అవకాశాన్ని కల్పిస్తారు. అంతేకాకుండా ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. ఏదైనా ఉద్యోగం మారుద్దాం, లేదా పలానా ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం, లేదా ఉద్యోగంలో పలానా మార్పు చేర్పులు చేద్దాం అనేటువంటి పరిస్థితుల్లో వారు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండి ఆదాయపరంగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు. అంటే వచ్చేటువంటి ఆదాయం కన్నా మరింత ఆదాయం వచ్చేటువంటి విధంగా ఆదాయ వనరులు పెరగడంలో కూడా సహాయపడుతూ ఉంటారు. అంతేకాక కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి, ఆర్థిక పరమైనటువంటి విషయాలు బాగున్నాయి, ఆరోగ్యపరమైన విషయాలు బాగున్నాయి. ఏదైతే కొంత బలమైనటువంటి బరువు బాధ్యతల్ని మోస్తూ ఉన్నారో, భారంగా ఉంది అని భావిస్తూ మోస్తూ ఉన్నారో అటువంటి బాధ్యతల నుండి ఈ వారం కొంత రిలీఫ్ వస్తుంది. ప్రత్యేకించి తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ డబ్బు చేతిలో సమయానుకూలంగా దొరుకుతుంది. అది దొరకదు అని చెప్పట్లేదు, కానీ ముందుగా ఏదైనా ఒక ప్లాన్ చేసుకోవడానికి డబ్బు లేదు అని తెలిసినప్పటికీ కొంత ఏదో ధైర్యంతో ముందడుగు వేస్తారు. బుద్ధి చాంచల్యం ఉంటుంది, బుర్ర సరిగా పనిచేయదు, సరైనటువంటి సమయానికి సరైన నిర్ణయం రాదు. ఇటువంటి వాటితోటి ఈ జన్మస్థానంలో ఉండేటువంటి బుధుడు రవి గురుడు ఇబ్బంది పెట్టినప్పటికీ దేహార్తిచిత్త సంతాప అన్నారు.
కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకు వాటికి కూడా ఈ గ్రహస్థితి కొంత కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి వారమే అయినప్పటికీ గత వారాలతో పోల్చుకుంటే కొంత ఆనుకూల్యత కనబడుతూ ఉన్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను మిథున రాశి వారు పొందడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు గురుడు, వ్యయస్థానమందు రవి, వ్యయస్థానమందు బుధుడు, 2వ స్థానమందు కుజుడు, కేతువు, అంటే పాపార్గళం అనేటువంటిది సంభవించింది. అష్టమంలో రాహువు, 9వ స్థానమందు శనేశ్వరుడు, దశమంలో శుక్రుడు. ఇలా చూసుకున్నప్పుడు 9 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రస్తుత గోచార రాశి కర్కాటక రాశి. ఈ వారంలో కూడా వారం ప్రారంభంలో మినహాయించి, ఆది సోమవారాలు మినహాయించి మిగతా వారం అంతా కూడా చంద్రబలం కూడా లేదు. అంటే గోచార రీత్యా ఇది పూర్తి వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి. ఇటువంటి గ్రహగతులు ఉన్నప్పుడు తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. అంతేగాని ఈయనేదో నెగిటివ్ గా చెప్తున్నాడు అని తీసుకోకూడదు. ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది ఉన్నది టైం ఎప్పుడు అనుకూలము, టైం ఎప్పుడు ప్రతికూలము. ఇది కేవలం సమయాన్ని గురించి చెప్పేటువంటి శాస్త్రం. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో తెలివితేటలు చాలా అవసరం. ఏ పని కూడా తొందరపడి చేయకూడదు. ఒక ఉద్యోగం మారాలి అంటే 1కి 2 సార్లు ఎక్కువగా ఆలోచన చేసి మారుతూ ఉండాలి. ఆర్థికంగా ఒక పెట్టుబడి పెట్టాలి అంటే చాలా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఎవరినైనా నమ్మి ఒక పని చేయాలి అంటే చాలా ఆలోచించే ముందుకు వెళుతూ ఉండాలి. 90% కుదిరినంత వరకు స్వశక్తితోటి, సొంత తెలివితేటలతోటి, అలాగే సొంత బలం మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి తప్పితే ఇతరుల మీద ఆధారపడేటువంటి చర్యలు చేయకూడదు. అలాగే చేస్తూ ఉన్నటువంటి పనిని చక్కగా కంఫర్టబుల్ గా ఉంది, మనకి సాగుతూ ఉంది అనుకునేటువంటి పనిని వదిలిపెట్టి ఎప్పుడూ కూడా కొత్తగా ప్రయత్నాలు చేయకూడదు. మెరాకిల్స్ ఏవి జరగవు. అలాగే ఏది కూడా సాగేటువంటి దాన్ని వదిలిపెట్టి కొత్తగా ఏదైనా చేద్దామనేటువంటి ఆలోచనలకి ఇది సరైనటువంటి సమయం కాదు. కొంతమంది ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామని, లేదా వ్యాపారంలో మరింత ముందుకు వెళదామని ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారు ఉంటారు. అటువంటి వారికి ఈ సమయం అంత అనుకూలించదు. కాబట్టి ఈ సమయంలో చాలా స్తబ్దుగా ఉండడం మంచిది. ఏ ప్రయోగాలు చేయకుండా చక్కగా మనం ఇప్పటివరకు ఏదైతే లీడ్ చేస్తున్నామో అదే లైఫ్ను కొనసాగించడం మంచిది. ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది పడకుండా ఖర్చులు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధతోటి ముందుకు వెళ్ళడం మంచిది. ఎంత మనం ఖర్చు పెట్టకుండా ఉందామన్నా వ్యయస్థానమందు రవి, వ్యయస్థానమందు బుధుడు ఉండడం వల్ల స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం. ప్లేస్ మారడం వల్ల, ప్రయాణాల వల్ల, బంధువుల వల్లనో కొంత ధనం మీ గురించి మీరు కాకుండా వారి కోసం ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, అధిగమించడానికి ప్రయత్నం చేయడం చెప్పదగినటువంటి సూచన. వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన ప్రధానంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజకేతువులు, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, నానా కార్య విరోధస్యాత్ వ్యాధిపీడా ధనక్షయం అన్నారు. ప్రత్యేకించి జన్మ కుజుడు, కుజ దృష్టిని కలిగి ఉన్నటువంటి శనేశ్వరుడు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పెడతారు. ఏదైనా అయిపోతుందేమో అనేటువంటి అపమృత్యుర్ భయప్రాప్తి, మానసికంగా చాలా భయాన్ని కలగజేసేటువంటి గ్రహస్థితి. నిజానికి ఇది హెల్త్ పరంగానే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఏ విధమైనటువంటి సమస్య లేనప్పటికీ కూడా ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా బాధించడానికి, జ్వరం ఖడ్గభరణం చేయవ భార్యా బంధు విరోధ కృత్ అన్నారు. అటు జన్మకుజుడు గాని, కుజ దృష్టి కలిగి ఉన్నటువంటి శనేశ్వరుడు గాని, కుజ దృష్టిని కలిగి ఉన్నటువంటి రాహువు గాని, అంటే ఫ్యామిలీ పరమైనటువంటి విషయాలపై అసంతృప్తి ఉంటుంది, ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై బాధ ఉంటుంది, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అసంతృప్తి ఉంటుంది, కుటుంబం మనకి ఫేవర్ గా ఉందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఎక్కువ ఉంటారు. అలాగే మనం ఒంటరిగా ఉన్నామేమో అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్నది వచ్చినా కూడా పెద్దగా భయపడుతూ ఉండేటువంటి మనస్తత్వానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది, లాభస్థానమందు గురుడు ఉన్నారు, లాభమందు రవి ఉన్నారు,
లాభమందు బుధుడు ఉన్నారు. రవి గురుల లాభస్థానంలో ఉండడం అనేటువంటిది చాలా అనుకూలము. ప్రత్యేకించి ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినా, ఒక ఆర్థిక ఇబ్బంది మీద పడ్డా కూడా ఆ రెండు గ్రహాలు కాపాడతాయి. అలాగే ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలి, తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో గురు రవులు చాలా గొప్పగా ఉపయోగపడతారు. యశోవృద్ధి బలం తేజ, మీరు కష్టపడ్డ దానికి ప్రతిఫలాన్ని వారు ఇప్పిస్తారు. మానసికమైనటువంటి భయాన్ని వదిలిపెట్టాలి, ధైర్యంతో ముందడుగు వేయాలి. ఏదైనా చిన్నపాటి ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా త్వరితగతిన రికవరీ అవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికేషన్లోకి వెళుతూ ఉండాలి. అలాగే ఎక్కువగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ధ్యానము, యోగా ఇత్యాది సాధనాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. ఎక్కువ కంగారు పడి ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఆలోచన లేకుండా ముందడుగు వేయకూడదు, కంగారు పడకూడదు. ప్రధానంగా కుజుని యొక్క స్థితి చాలా మందిలో ఈ స్థితి ఎలా ఉంటుందంటే బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఎండలోకి వెళ్ళడం వల్ల హై బీపీ రావడం, లేదా కోపం పెరిగిపోతూ ఉండడం, ఇటువంటి లక్షణాలకు కూడా ఈ గ్రహస్థితి కారణం. కాబట్టి నిదానంగానే ప్రవర్తించండి, వ్యాయామం చేసుకుంటూ ఉండండి, కాలాన్ని అతిక్రమించకుండా భోజనం చేస్తూ చక్కగా ముందుకు సాగితే ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు రాహువు, దశమ కేంద్రమందు రవిగ్రహము, అలాగే చంద్రుడు ప్రధానంగా శుక్రుడితోటి కలిపి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ప్రత్యేకించి బలం ఏంటయ్యా అంటే రాహువు, రవి ఈ 2 గ్రహాలని ప్రధానమైన బలాలు. శుక్రచంద్రుల అనుకూలత ఉన్నా అది పారదర్శకంగానే ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది అంటే ఏదో ఆ సమయానికి ఏదో కొంత వెసులుబాటు, లేదా ఏదైనా బాగా కష్టపడవలసినటువంటి ప్రాంతంలో కొంత కష్టం తగ్గించడము, శారీరక శ్రమను తగ్గిస్తూ ఉండడము, ఇటువంటివి ఆ చంద్ర శుక్రులు ఇచ్చేటువంటి ఫలితాలు. ప్రత్యేకించి ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి, సమాజంలో ఒక మంచి పేరును సాధించడానికి, శత్రు బాధల్ని, రుణ బాధల్ని, రోగ బాధల్ని అధిగమించడానికి, అలాగే శత్రు దుర్భేద్యమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఈ గ్రహస్థితి ముఖ్యంగా రవి రాహువులే చాలా గొప్పగా ఉపయోగపడాలి. ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉన్నది. ఇక్కడ వ్యయస్థానమందు కుజకేతువులు ఎప్పుడైతే ఉన్నారో వారు అసలు పడుకునేటువంటి పరిస్థితులు ఇవ్వరు. అక్కడ సుఖస్థానము, శయ్యాస్థానము, 12వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల నిద్ర పట్టదు. అందులోనూ కేతువుతో కలిసి ఉండడం వల్ల అసలు నిద్ర పట్టదు. కొన్ని పట్టక ఏమైనా పడుకున్నారు అంటే నిద్రలో అనేక రకాలైనటువంటి పీడకలలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత లేక శారీరక శ్రమతోటి ఈ రాశివారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు కొంత వెసులుబాటు శుక్రచంద్రులు ఇస్తారు. అయినప్పటికీ కూడా ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట 5 రూపాయలే ఖర్చు పెట్టాలి. అంతేగాని 1 రూపాయి ఖర్చు పెడదామని వెళ్ళి 10 రూపాయలు ఖర్చు పెట్టి రాకూడదు. ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్యపరమైనటువంటి క్రమశిక్షణ చాలా ముఖ్యము. ప్రత్యేకించి రాత్రి నిద్రకి ఉపక్రమించే ముందు దైవనామస్మరణ కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే ఒక మానసికమైనటువంటి ఒత్తిడితోటి బాధపడుతూ ఉండి అది సైకలాజికల్ గా ఎక్కువగా పెరగకుండా ఉండడానికి ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ కానీ, దక్షిణామూర్తి చిత్రపటం చక్కగా మనం చూస్తూ పడుకుంటూ ఉండడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటే కొంత మానసికంగా బాగుంటుంది. అంటే తెల్లారి లేస్తూనే చక్కగా దైవాన్ని చూస్తూ ఉండడం, ఇటువంటివి చాలా గొప్ప విషయాలు. అలాగే ప్రత్యేకించి కన్యారాశి వారికి కుటుంబ పరిస్థితులు బాగున్నాయి, కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటుంది, బంధుమిత్రులు లేదా ఉద్యోగంలో సహ ఉద్యోగులు వీరందరి తాలూకు సపోర్ట్ చాలా ఖచ్చితంగా ఉంటుంది. భయపడాల్సినటువంటి పని లేదు. కొంత ఉపద్రవాలు లేదా కొంత ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తున్నారు. అలాగే నవమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది. వారం చివరిలో చంద్రుడు అనుకూలంగా ఉండబోతూ ఉన్నారు. లాభస్థానమందు కుజుడు చాలా అనుకూలించేటువంటి గ్రహం.
ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి లాభమందు కుజుడు ఉండడం, అలాగే షష్ఠ స్థానమందు శని ఉండడం, ఇవి రెండు చాలు ఎటువంటి ఉపద్రవాన్నైనా దాటగలగడానికి. ప్రత్యేకించి ఈ రెండు గ్రహాలు దేని నుండి బయటపడేస్తాయి? షష్ఠ స్థానము అనేటువంటిది రోగము, రుణము, శత్రువులకి సంబంధించిన స్థానం. ఆ స్థానమందు శని ఉండడం, శని పైన కుజ దృష్టి పడడం, ఆ కుజ శనులు ఇద్దరు కూడా పరస్పర షష్టాష్టకాల్లో ఉండడం, అంటే కుజ దృష్టి శని మీద పడడం ద్వారా కొంత ఆనుకూల్యత అని చెప్పవచ్చును. ప్రత్యేకించి కొంత ల్యాండ్ లిటిగేషన్స్ కానీ, న్యాయపరమైనటువంటి సమస్యలు కానీ, లేదా ఈ కోర్టు కేసులు ఇటువంటి వాటి నుండి కొంత ఊరట లభించడానికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, అమ్మకాలు, కొనుగోలు, ఇటువంటి వాటిని కొంత ఈ గ్రహస్థితి ముందుకు తీసుకుపోతుంది. అలాగే చాలా కాలం తర్వాత ఒక హోప్, అంటే ఏదైనా ఒకటి మనకి భరోసా లాంటిది దొరకడానికి అవకాశం ఉంటుంది. అమ్మయ్య మనకి పర్వాలేదు, ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇది పట్టుకుని ముందుకెళ్తే మనకి ఏదైనా కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విధానంలో తులారాశి వారి యొక్క ఆలోచన ఉంటుంది. అలాగే ఆర్థిక వెసులుబాటు, ఇంత కట్టాల్సినటువంటి దానికి మీరు ఇంత కడితే సరిపోతుందని కొంత ఎవరైనా వెసులుబాటు కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. దాని ద్వారా పూర్తిగా అప్పు తీర్చలేకపోయినా సరే మనం ఇంత కడితే సరిపోతుంది అనేటువంటి ఊరట లభిస్తుంది. అలాగే ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి కలగడం, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించడం, అలాగే లాభస్థానమందు ఉండేటువంటి గ్రహ సంపత్తి వల్ల ఏదైనా ఉద్యోగ లాభము, జయము, లేదా ప్రమోషను, స్థిరత్వము, ఇటువంటివి లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. అయితే మానసికమైనటువంటి చికాకులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వాతానికి సంబంధించినటువంటి సమస్యలు, వాతశూలం మనక్లేశ అన్నాడు, మానసికమైనటువంటి సమస్యలు, ఈ చంద్రుడి యొక్క బలం లేకపోవడం వల్ల ఇవి రెండు ప్రధానంగా కనబడతాయి. వీటిని అధిగమించడానికై ప్రతినిత్యము కూడా ఉమామహేశ్వర స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేయండి. ప్రాతస్మరామ లలితాంబికా స్తోత్రాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి కనుక చూస్తే అటు అష్టమ స్థానమందు గురుడు గాని, అష్టమంలో బుధుడు గాని, అష్టమమందు రవి గాని ప్రతికూలమైన గ్రహాలు, దశమంలో కుజకేతువులు, భృగు షట్కము, పంచమ శనేశ్వరుడు, అర్ధాష్టమ రాహు, అంటే ఎటు చూసినా కూడా గ్రహస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు. చాలా మంది వృశ్చిక రాశి వారికి బాగాలేదని మీరు చెప్తున్నారని కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ కూడా యాక్సెప్టెన్సీ అన్నది చాలా ముఖ్యం. కాలం అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా అనేటువంటిది మాత్రమే నేను చెప్పగలుగుతాను. బాగా లేదు, బాగుంది అన్నది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. అయితే ఇది గోచారం. జాతకంలో దశలు అంతర్దశలు బాగున్నప్పుడు గోచార పరిస్థితులు కొంత నెమ్మదిస్తాయి, అంటే కొంత తక్కువ ఫలితం ఉంటుంది. జాతకం అసలు బాగా లేనప్పుడు ఇది మరింతగా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు గోచార పరిస్థితుల్లో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఉన్నది. ఇక్కడ కేవలం వారం ప్రారంభంలో చంద్రబలం మినహాయించి మిగతా గ్రహాలు ఇవి కూడా అనుకూలంగా లేవు. అటువంటిప్పుడు ఏం చేయాలి? స్వశక్తిని నమ్ముకుని ముందుకెళ్ళాలి. ఎవరిపైన ఆధారపడకూడదు. మనకి పలానా ఉద్యోగంలో సమస్య ఉంది, వీళ్ళెవరో సహాయం చేస్తా అన్నారు కదా అని వాళ్ళ కోసం కూర్చోకూడదు, వాళ్ళు రారు. అదే గ్రహస్థితి. ప్రత్యేకించి వృధాగా సమయాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితులు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారంటూ వారి కోసం ఎదురు చూసి వాళ్ళు రాక, ఆ పని జరక్క చివరికి పీకల మీదకి తెచ్చుకునే పరిస్థితి. స్వశక్తిని నమ్ముకోండి. సొంత తెలివితేటల మీద ఆధారపడండి. మీ దగ్గర డబ్బు ఉంటేనే ఇది కొనడానికి వెళ్ళండి. అంతేగాని మనకి ఎవడో అప్పిస్తాడు కదా, పలానా అప్పు చేసి మనం ఇది కొందాం, తర్వాత అప్పు తీరుద్దాం అంటే మీకు ఎవడో అప్పిచ్చేవాడు దొరకడు. ఒకవేళ ఇచ్చినా కూడా మీరు తీర్చేటువంటి పరిస్థితులు ఉండవు. ఇలా ప్రతిదీ కూడా మీకే చుట్టుకుంటూ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు చేసేటువంటి పొరపాట్లు, మీరు చేసేటువంటి పొరపాట్లు, ఇవన్నీ గ్రహపాట్లుగా మీకు చుట్టుకుంటూ ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా అడుగేయాలి. ఈ గ్రహస్థితి మనకి అనుకూలంగా లేదు అంటే టైం మనకి ఫేవర్ గా లేదు, అరటిపండు తిన్నా పన్నీర్ ఇవ్వబోతుంది. అందుకని ఏం చేయాలి? 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఒక ఉద్యోగం మారాలన్నా, లేదు ఇంకో వ్యాపారం పెట్టాలన్నా, లేదా వ్యాపారంలో విస్తరించాలి అన్నా, లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా, లేదా ఎవరికైనా నమ్మి డబ్బు ఇవ్వాలి అన్నా, ఇవన్నీ కూడా 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఒకసారి అంటూ చేసేసిన తర్వాత, అందులోనూ ఈ నెగిటివ్ గ్రహస్థితిలో ఇది శాశ్వతం కాదు, ఇది మారుతుంది. ఈ టైం అనేటువంటిది ఖచ్చితంగా మారుతుంది.
కానీ ఈ సమయంలో చేసినటువంటి పనులన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. అందువల్ల ఏదైనా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా వేసుకోవడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఖచ్చితంగా లేదు ఈ పని చేయవలసి వచ్చినప్పుడు దాని గురించి 1-2 సార్లు ఆలోచన చేసి మంచి వాళ్ళ అభిప్రాయం, గురువుల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో వృశ్చిక రాశి వారు అనుకూలమైన ఫలితాలు సాధించడానికై ప్రాతస్మరామి లలితాంబికా స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి సప్తమంలో ఉండేటువంటి గురువు, పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, అలాగే చంద్రుడు, ఈ 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. కొంత పీడించేటువంటి గ్రహస్థితి ఉన్నది. సప్తమందు ఉన్నటువంటి రవి బుధుల యొక్క యుతి, అర్ధాష్టమ శనేశ్వరుడు, ఇవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తులు. సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. అనగా ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అటు అర్ధాష్టమ శని కానీ, సప్తమంలో ఉండేటువంటి గ్రహగతుల వల్ల కానీ కుటుంబ సభ్యుల యొక్క స్థితిగతులు బాగా లేకపోవడము, వారి ఆరోగ్య పరిస్థితుల్లో లేదా వారికి ఉండేటువంటి జీవన విధానము సరిగా లేకపోవడం వల్ల ఆ ఆలోచనలు ఎక్కువగా మెదడులో తిరుగుతూ ఉంటాయి. అంటే వారి గురించినటువంటి బాధ అధికంగా ఉంటుంది. వీరికి ఇది ఎలా సాల్వ్ అవుతుంది, లేదా మనం ఏదైనా సహాయం చేయగలమా ఏంటి అనేటువంటి ఆలోచనలు అధికమవుతాయి. అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, విదేశాల్లో స్థిర నివాసము లేదా అక్కడ ఉద్యోగము, వ్యాపారాలు, ఇటువంటి వాటి గురించినటువంటి ఇబ్బందులు కొద్దిగా అధికం అవుతూ ఉంటాయి. ఇక్కడ గురుబలం ఉన్నది ప్రధానంగా రాశ్యాధిపతి బలంగా ఉన్నప్పుడు ఆర్థిక లోటు ఉండదు. ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్య మీకు ఏర్పడినా దాని నుండి బయటపడగలుగుతారు. కానీ ఇక్కడ సమస్య మీకు బాగా లేకపోవడం కాదు, మీ చుట్టూ ఉండేటువంటి వారు సమస్యల వలయాల్లో ఉండడం, అది మీకు మానసికమైనటువంటి సంఘర్షణలకి కారణం అవ్వడం అన్నదే మాత్రమే చూడవచ్చును. ఉద్యోగపరమైనటువంటి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు కానీ లాభించడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. కొత్తగా ఏదైనా ఒక పుస్తకం దొరికితే దాన్ని చదువుతారు. గ్రంథ పఠనం చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి, ఏదైనా మంచి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి, పుణ్యనది స్నానాలను ఆచరించడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుండి ఎలా బయటపడాలి అనేటువంటి దాని మీద మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. అలాగే మీరు ఇతరులకు కూడా సహాయం చేసేటప్పుడు స్పష్టంగా నువ్వు ఇలా చేయి బయటపడతావు అని చెప్తారు. కానీ వారు మిమ్మల్ని అనుసరించరు. మీరు చెప్పిన మాటని పెడచెవిన పెడతారు. నేను చెప్పాను కదా ఇలా చేయమని, నువ్వు ఎందుకు చేయలేదు అని మీరు ప్రశ్నించినప్పుడు కూడా వారికి సమాధానం ఉండదు. ఇలా తెలిసినప్పటికీ మనం సహాయం చేద్దాం అనుకున్నప్పటికీ ఇతరులకి ఆ సహాయం పొందేటువంటి యోగ్యత ఉండదు. అది కూడా మీకు బాధే. ఇలా ఏదో ఒక మానసికమైనటువంటి విషయాలు కలిచివేస్తూ ఉంటాయి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా విషయాలన్నీ కూడా సావకాశంగానే ఉన్నాయి. రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. షష్ఠ స్థానమందు రవి, షష్ఠ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చతుర్థమందు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. శనేశ్వరుడు బలంగా ఉన్నారు. చంద్రబలం ఉన్నది. వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తూ ఉంటే, ఇక్కడ 2వ స్థానమందు రాహువు కూడా అనుకూలం. 6 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అయితే అష్టమంలో ఉండేటువంటి కుజకేతువులు కొంత ఇబ్బంది పెడతారు. షష్ఠ స్థానమందు గురుడు కొంత ఇబ్బంది పెడతారు. సరే, ఈ 2 గ్రహాలు ఇచ్చేటువంటి చెడు ఫలితాల నుండి మిగతా గ్రహాలు బయటికి తీసుకొస్తాయి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ 2 గ్రహాలకి ప్రయారిటీ ఉంటుంది. అనగా చెడు ఫలితాలని అనుభవించిన తర్వాతనే మంచి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్థాన నాశం రుణచ్ఛేదం అష్టమస్తే ధరాసుతే అన్నారు. వచ్చినటువంటి సంపాదన అంతా కూడా రుణబాధలు తీర్చడానికే ఖర్చు అయిపోతుంది. ఒక 100 రూపాయలు వస్తే దాంట్లో 90 రూపాయలు ఈఎంఐలకి పోతుంది. 10 రూపాయలే మిగులుతుంది. దాంట్లో మీ నిత్యావసరాలు, మీ లగ్జరీలు, లేకపోతే మీ ఇష్టాలన్నీ అందులో ఉంటాయి. అది సరిపోదు. దానివల్ల అసంతృప్తి వస్తుంది.
అలాగే స్థాననాశ, ఉన్నటువంటి స్థానాన్ని మార్చవలసిన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ మార్పు, ప్లేస్ మార్పు, ఇల్లు మార్పు, దేశం మార్పు ఏదైనా జరుగుండొచ్చు. ఆ మార్చడానికి శారీరక శ్రమని, అసలు ఇలా మార్చాలి అని అనుకున్న థాట్ వస్తేనే శారీరకంగా అలసిపోతూ ఉంటారు, మానసికంగా అలసిపోతూ ఉంటారు. అలాగే షష్ఠగురుడు, మీకు ముఖ్యమైనటువంటి వస్తువులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీ నుండి దూరం అవుతూ ఉండడాన్ని కూడా గమనించవచ్చు. శరీరం బరువు పెరగడం ఇత్యాది విషయాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఇవి నెగటివ్స్. దీన్ని అనుభవించిన తర్వాతే పాజిటివ్స్ ఉంటాయి. అంటే ఆదాయం పెరుగుతుంది, స్థానం మార్చవలసి వచ్చినప్పటికీ అది మీ కంఫర్ట్ జోన్ లోకి మీరు వెళతారు. అలాగే ఏదైనా ఒక ప్రాంతం మార్పు లేకపోతే ఇంకో మార్పు జరిగినా కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఫస్ట్ ఏదైనా నెగిటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ వస్తుంది. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే పలానాది మనకి చెడు జరిగింది అంటే చెడులోంచి మంచి వస్తుంది అంటే ఇది జరగడం మనకి మంచిదే కాబోలు. ఎందుకంటే మన గ్రహస్థితి చెడు జరిగిన తర్వాత మంచి జరుగుతుందని ఉంది కదా, ఆ విషయాన్ని మీరు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని ఒక నెగిటివ్ జరిగిందని కృంగిపోకూడదు. ఓకే, ఇది నెగిటివ్ జరిగింది కదా, మనకి దీని నుండి ఏదో మంచి జరుగుతుంది, ఎందుకంటే అదే ఈ గ్రహస్థితి లక్షణం. ఇది విచిత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఇది సత్యం. అది అనుభవించే వాడికే తెలుస్తుంది. ఆ ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోవడం చెడే, కానీ దాన్ని మించిన ఉద్యోగం ఇంకోటి వస్తుంది, అది దొరుకుతుంది. అది కూడా షార్ట్ టర్మ్ లోనే దొరుకుతుంది. అప్పుడు అనుకుంటారు నిజమే పలానా ఉద్యోగం పోయింది, అయినా మనకి మంచి ఉద్యోగం వచ్చింది కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, లేదంటే ఈ చెడు కూడా మేము అనుభవించలేము, దాన్ని కూడా తగ్గించుకోవాలి అనుకుంటే చక్కగా ప్రతినిత్యము కూడా అంగారక స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి, ఆంజనేయ ఆరాధన చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారులకి పంచమ స్థానమందు ఉండేటువంటి గురు బుధులు చాలా అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. సప్తమంలో ఉండేటువంటి కుజకేతువులు, జన్మరాశి యందు రాహువు, ఏలినాటి శని ప్రభావము, ఈ వారంలో చంద్రబలం తక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. ఇప్పుడు పంచమంలో రవి కూడా ఉన్నారు. దానివల్ల దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. గొప్ప విచిత్రం ఏంటంటే మనం ఎవరి కోసం అయితే కష్టపడ్డామో, మన తెలివితేటలు, మన సామర్థ్యము నిజంగా మనకి కష్టమైనప్పటికీ కూడా ఎవరి కోసం అయితే మనం నిలబడ్డామో వాళ్ళు మనతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోతారు, లేదా మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇతరుల తాలూకు చెప్పుడు మాటలు విని మన మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. అరే మనం ఇంతకాలం వీళ్ళ కోసం ఇంత కష్టపడ్డాము, నానా మాటలు పడ్డాము, వీళ్ళ కోసం ఇంత చేస్తే వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారని సుహృత్కేశం, ధనక్షయం. డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది, మానసిక సంఘర్షణలు అధికమవుతాయి. అలాగే ఆర్థిక లోటు ఏమీ లేదు. ఈ కుంభరాశి వారికి ఏంటి అంటే పంచమ గురుడు ఉన్నంత వరకు ఆర్థికంగా ఏ విధమైన లోటు రానివ్వరు. సకాలంలో మీకు కావాల్సిన డబ్బు వస్తుంది. అది ఎలా వస్తుంది అన్నది మనకి తెలియకపోవచ్చును కానీ మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ సప్తమంలో ఉండేటువంటి కుజకేతువులు, జన్మరాహువు మాత్రం మానసికంగా చాలా పీడిస్తారు. ప్రత్యేకించి ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు. ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితులు, జీవిత భాగస్వామికి వచ్చేటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు, లేదా జీవిత భాగస్వామితో వచ్చేటువంటి మాట పట్టింపులు, చిన్నపాటి కోపతాపాలు, ఇవన్నీ కూడా మానసికంగా బాగా ఇబ్బంది పెడతాయి. ఏంటి మన జీవితం, మనం ఎవరి కోసం అయితే కష్టపడుతున్నామో వారే మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు ఇంత శ్రమ పడాలి, నా గురించి నేనేమి రూపాయి సంపాదించుకోవట్లేదు కదా, పోనీ సంపాదించుకున్న రూపాయి నా కోసం ఉపయోగించుకోవట్లేదు కదా, ఇప్పటి నుండి నేను ఇలా చేయను, ఇప్పటి నుండి నా కోసం నేను ఖర్చు పెట్టుకుంటాననేటువంటి భావన పెరుగుతుంది. సంపాదించుకున్న దాన్ని మీకోసం మీరు సద్వినియోగం చేసుకుంటారు. పలానా బట్టలు కొనుక్కోవడమో, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుక్కోవడమో, ఇటువంటి వాటిపైన దృష్టి పెడతారు. కొంత మానసిక పరిపక్వత ఏర్పడుతుంది. బుద్ధి స్థానమందు బుధుని యొక్క సంచారము ఒకంత మంచి విషయాలపైనే మీ ఫోకస్ ఉండేటువంటి విధంగా, తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, దేవాలయ దర్శనాలు ఉండేటువంటి విధంగా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వాటిలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కనబడడం లేదు. ప్రత్యేకించి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాల్లోనే కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.
ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. చతుర్థమందు బుధుడు యోగిస్తున్నారు. షష్ఠ స్థానమందు కుజకేతువుల యొక్క అనుకూలత ఉన్నది. ఈ వారంలో చంద్రబలం ఉన్నది ప్రధానంగాను. అలాగే శుక్రుని యొక్క అనుకూలత ఉన్నది. ఎక్కువ గ్రహాలు అనుకూలించేటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నందువల్ల మీనరాశి వారి యొక్క గమనం చాలా ప్రశాంతంగానే ఉండబోతూ ఉన్నది. ఇక్కడ కొన్ని క్రూరమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. జన్మ శనేశ్వరుడు, వ్యయరాహువు, చతుర్థ గురుడు ఇత్యాది గ్రహాలు, అలాగే అర్ధాష్టమ రవి కూడా. ఈ గ్రహాల తాలూకు వ్యతిరేకతల వల్ల కుటుంబం యొక్క సపోర్ట్ దొరకదు. కుటుంబ సభ్యులు వ్యతిరేకంగానే ఉంటారు. అలాగే మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, సహోదరులు కానీ వీరెవరూ కూడా సహాయం చెయ్యరు. కనీసం మాట సాయం కూడా చేయరు. కనీసం ఒరే బాబు నా దగ్గర బండి లేదు కదా, నీ బండి వేసుకెళ్తాను రా అన్నా కూడా వాళ్ళు బండి ఇవ్వరు. అంటే ఇలా అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఏదైనా సరే మీరే కష్టపడి ముందుకు తీసుకెళ్ళాలి, మీరే కష్టపడి చేసుకుంటూ ఉండాలి. అయినప్పటికీ కూడా స్వశక్తిని నమ్ముకునే ముందుకు వెళుతూ ఉంటారు. ఎక్కడ అదృష్టం ఉండదు, ప్రతి చోట హార్డ్ వర్కే కనబడుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా దాన్ని తట్టుకుని ముందుకు వెళుతూనే ఉంటారు ఈ మీనరాశి వారు. అలాగే ప్రత్యేకించి స్వయంకృతాపరాధం వల్ల పాడైపోతే ఎవడేం చేయలేడు. శనేశ్వరుడు కానీ, రాహువు కానీ మీ సొంత తెలివితేటల వల్ల స్వయంకృతాపరాధాల వల్ల ఎక్కువగా దెబ్బతినేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. ఎవడో వచ్చి మోసం చేస్తాడని లేదు, మీకు మీరుగానే వెళ్ళి మోసపోయేటువంటి పరిస్థితి. కాబట్టి డబ్బు ఎవరికైనా ఇచ్చేటప్పుడు, ఎవరినైనా నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు, లేదు ఇష్టపూర్వకమైనటువంటి వివాహాలు, ఇది చాలా మందిలో కనబడుతూ ఉన్నటువంటి విషయం. ఏలినాటి శని వచ్చినప్పుడు జాతకాలు పొంతన కలిసిన కలవకపోయినప్పటికీ ముందుకు వెళ్ళి దెబ్బతింటున్నారు. ఆ వైవాహిక జీవితం నిలబడడం లేదు. కాబట్టి బుద్ధి ప్రచోదనం కావట్లేదు. శని బుద్ధి మీద ఆయన తేజోహాని మతిర్భ్రంశ, బుర్ర పాడైపోయేటువంటి ఆలోచనలనే కల్పిస్తున్నాడు. మంచి విన్నెవ్వడు, మంచి చూడనివ్వడు, మంచి ఎక్కనివ్వడు ఆయన. ఇదంతా కర్మ ఫలితం కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయగలగాలి. ఏదైనా ఒకటి మంచి జరిగేది ఉందా లేదా అనేటువంటి విచక్షణ కలిగి ఉండాలి. పెద్దలు చెప్పేటువంటి దాన్ని వినాలి, గురువులు చెప్పేటువంటి దాన్ని ఒప్పుకోవాలి. అలా ఉన్ననాడు మీనరాశి వారికి గ్రహస్థితి బాగుండి ముందుకు వెళతారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.